నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ వెళ్లారు. మోదీ షాని అయితే కలవడం జరిగింది. అయితే మోదీ కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరనేది మాత్రం చర్చనీయాంశం అయింది. దీని మీద బాబు గారు కూడా ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాబు గారు అయితే ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మోదీ గారి కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచే ఒక చర్చనీయాంశం అయింది. సో మరి నిజంగానే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. బాబు గారు ఇంతమందిని డిమాండ్ చేశారు, మోదీ ముందు పెట్టారు, అమిత్ షా ముందు పెట్టారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఉందంటారా? అసలు ఎవరెవరు ఎన్ని శాఖల మంత్రులు ఉండే అవకాశం ఉంది అక్కడ, ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధారపడిన ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళా ఇంకోసారి ఢిల్లీలో తెలుగుదేశం చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదే ఇప్పుడు రిపీట్ అవుతాం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్రంలో ప్రధానిగా వాజ్పేయి హయాంలో చంద్రబాబు మంత్రి పదవులను తీసుకోలేదు. మంత్రి పదవుల్ని త్యాగం చేసి ఆయన 5 మంత్రి పదవులు తీసుకోమన్నారు అప్పట్లోనే. కానీ నాకు మంత్రి పదవులు వద్దు, నా రాష్ట్రానికి నిధులు కావాలి, పనులు జరగాలి అని చెప్పి లోక్సభ స్పీకర్ ఒకటే తీసుకున్నారు. అప్పుడే జీవీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా వెంటనే వాజ్పేయి ఓకే అనటము, బాలయోగి స్పీకర్గా ఎన్నిక కావడము, ఒక దళితుడు దేశంలో అత్యున్నత చట్టసభ లోక్సభ స్పీకర్గా కావటము దేశ చరిత్రలో మొదటిసారి. తెలుగుదేశానికి అదొక గొప్ప అచీవ్మెంట్. దళితుల పార్టీగా తెలుగుదేశం దళితుల మద్దతు పొందటానికి అదొక పునాది. ఇక్కడ మనం చూసాం, గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిభా భారతి స్పీకర్గా ఉండేవాళ్ళు అసెంబ్లీ. అప్పుడు ఒక దళిత మహిళని స్పీకర్ చేశారు. తర్వాత దేశంలోనే బాలయోగిని మరి దళిత న్యాయవాదిని స్పీకర్గా చేశారనే దీంట్లో అప్పుడు మంత్రి పదవులు త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ ఏది అడిగితే అది ఇచ్చారు వాజ్పేయికి చంద్రబాబుకి మధ్య అంత సఖ్యత, అంత సమన్వయం. ఎందుకంటే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం బలం మీద ఆధారపడి ఉంది. ఇప్పట్లానే అప్పుడు కూడా అప్పుడు నిధుల వర్షం కురిసింది. చంద్రబాబు ఏది అడిగితే అది ఇచ్చాడు వాజ్పేయి. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి. హైదరాబాద్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో అభివృద్ధి. ఇవాళ మరి ఇంత గొప్ప విమానాశ్రయం మరి హైదరాబాద్లో ఏర్పడిందంటే అది వాజ్పేయి చంద్రబాబు యొక్క అచీవ్మెంట్. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 180 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. అసలు ఔటర్ రింగ్ రోడ్డు వల్లే హైదరాబాద్ ఇంతగా ఆక్టోపస్ లాగా డెవలప్ అయింది. భూముల విలువలు పెరిగిపోయాయి. దానికి కూడా వాజ్పేయి చంద్రబాబే, ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి. ఇవన్నీ కూడా ఏది ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ, ఇప్పుడు ఈ నేషనల్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఆ తర్వాత ఈ నల్సార్ విశ్వవిద్యాలయం కానీ, ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైటెక్స్, సైబరాబాద్ నీకు గొప్ప అచీవ్మెంట్. అసలు మనం మర్చిపోతుంది ఏంటి? సైబరాబాద్ ఐటీ డెవలప్మెంట్ పునాది బీజం వేసింది వీళ్ళిద్దరే. ఎవరు? వాజ్పేయి, చంద్రబాబు అన్నమాట. ఇవాళ తెలంగాణ ఐటీ రంగంలో నీకు 8.5 లక్షల మంది ఉద్యోగాలు ఒక్క ఐటీలో అన్నమాట. ఏడాదికి 50,000 పెరుగుతున్నాయి ఉద్యోగాలు. అలాంటి ఐటీ రంగానికి బీజం వేసింది చంద్రబాబు, దానికి నీళ్లు పోసింది వాజ్పేయి అన్నమాట. సైబరాబాద్ అనేది లేకపోతే హైదరాబాద్ నువ్వు ఊహించగలవా? ఇవాళ మరి సంవత్సరానికి 50,000 కోట్ల రాబడి ఒక్క ఆ రంగం నుంచి అన్నమాట ప్రభుత్వానికి. తెలంగాణకి అది కామధేనువు అయిపోయింది. ఏది ఒక ఐటీ ఉద్యోగం అంటే అమ్మా దాని మీద 5గురు ఆధారపడతారు. నువ్వు ఐటీ ఉద్యోగివి అంటే నీకు ఒక కారు, వాడు డ్రైవర్ ఒకడు ఉంటాడు, నువ్వు హోటల్కి వెళ్తావు, లేకపోతే నువ్వు రెసిడెన్స్ ఎక్కడో ఉంటావు. వీళ్ళందరికీ దీని ద్వారా నీ వల్ల ఏర్పడిన ఉపాధి అన్నమాట. ప్రత్యక్షంగా ఒక ఉద్యోగం, పరోక్షంగా 5 ఉద్యోగాలను ఇచ్చే మహావృక్షం ఐటీ.
ఆ సైబరాబాద్ అదే కాదు ఆ అచీవ్మెంట్ సరే. ఇంకొక అచీవ్మెంట్ ఏంటి, జినోమ్ వ్యాలీ. జినోమ్ వ్యాలీ అనగానే నీకేం గుర్తొస్తుంది, కరోనా వ్యాక్సిన్. ఇప్పుడు ఏది, కర్ఫ్యూ సిటీని వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీగా తయారు చేసిన ఘనత వీళ్ళిద్దరి జోడీదే. ఏది, అప్పట్లో చంద్రబాబు పెట్టిన జినోమ్ వ్యాలీ, అక్కడ ఉన్నటువంటి ఈ భారత్ ఈ బయోటెకే ఇవాళ ఆ వ్యాక్సిన్ తయారీ అన్నమాట. 18 దేశాలకు చెందినటువంటి 200 లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఉన్నాయి ఎక్కడ, ఈ జినోమ్ వ్యాలీలో. ఎంత విదేశీ మారకద్రవ్యమో తెలుసా. ఇది కదా సంపద సృష్టి అంటే. సంపద సృష్టి, చంద్రబాబు సంపద సృష్టిస్తాడు అంటే వీళ్ళేదో ముదరాత్తారు నోట్లు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారం కూడా అలాగే చేస్తాడు. ఆయన్ని ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఆయన విలువ వీళ్ళకి తెలియదు, వాజ్పేయికి తెలుసు. కాబట్టి వాజ్పేయి ఏమన్నాడు, బాబు నిన్ను కనుక ఇలా వదిలేస్తే నువ్వు ఢిల్లీని కూడా ఎత్తుకుపోయి హైదరాబాద్లో పెడతావన్నాడు. అది జోక్ అనమాట. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏది, అప్పట్లోనే ఈ సిమెంట్ రోడ్లన్నీ అప్పుడు వేసాడు. ఆ జన్మభూమి ఈ సిమెంట్ రోడ్లన్నీ కూడా నీకు అప్పట్లోనే 5,000 కోట్లతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రామాల్లో జన్మభూమి రోడ్లన్నీ వచ్చేసాయి వాజ్పేయి టైంలో అన్నమాట. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని, స్వర్ణ చతుర్భుజి అని ఒక రహదారులు, ఇప్పుడు 4 లేన్ 6 లేన్ 8 లేన్ రోడ్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరే తీసుకొచ్చింది. అంటే చంద్రబాబు మలేషియా అటు వెళ్ళి చూసి వచ్చి అక్కడ 6 లేన్ రోడ్స్ ఉన్నాయి సార్ అని వాజ్పేయితో అంటే, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి బాబు అంటే, మీ డబ్బులు అవసరం లేదు, అంతా పీపీపీ మోడల్ అని చెప్పాడంట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఒక పీపీపీ అనే ఒక మోడల్ని ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6లో P4 అంటున్నాడు. అది P3 అయితే ఇది P4 అనమాట. సేమ్ సిట్యుయేషన్ మళ్ళా రిపీట్ అనమాట. 25 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మహర్దశ ఎలా పట్టిందో ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పుడు మోడీ చంద్రబాబు పైన ఆధారపడిన దీంట్లో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మహర్దశ పట్టింది. ఈ 5 ఏళ్లలో అప్పుడు వాజ్పేయి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎలా అయితే నిధుల వర్షం కురిసిందో, ఇవన్నీ వచ్చాయో, ఇప్పుడు మోడీ ప్రధానిగా మళ్ళా చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ తెస్తే గనక చరిత్రలో మిగిలిపోతాడు. ఎందుకంటే చంద్రబాబు పైన ఇవాళ ఆధారపడిన మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ఏదడిగితే అది ఇవ్వాల్సిందే. కాబట్టి ఇవాళ పోలవరం కంప్లీట్ చేయాలా. మోడీ ప్రధాని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పోలవరం నిర్మాణం వాళ్ళ పరుగులు తీస్తుంది. గతంలో మనం చూసాం చంద్రబాబు సీఎంగా ఏ విధంగా అయితే పోలవరం ఒక్క రోజులో 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. గిన్నెస్ రికార్డ్ అనమాట. 72% కంప్లీట్ అయినటువంటి పోలవరం ఇవాళ మళ్ళీ అది కంప్లీట్ చేసేటువంటి అవకాశం మోడీకి, బాబుకే దక్కుతుంది ఈ 5 ఏళ్లలో. అదేవిధంగా అమరావతికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే దూరం అయ్యాయో కంపెనీలన్నీ కూడా 140 కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు, భూములు ఇచ్చిన సంస్థలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. తిరిగి రావటం వల్ల 65,000 మందికి ఉపాధి ఏర్పడుతుంది ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకా దానికి 3 రెట్ల ఉపాధి వస్తుంది. ఇవాళ మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అమరావతిలో భూముల ధరలు పెరుగుతాయి. అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం, బుల్లెట్ ట్రైన్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్నాడు మొన్న మోడీ. అంటే బహుశా అక్కడ మరి ఏది విజయవాడ టు హైదరాబాద్ లేకపోతే విశాఖ టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా మరి ఎంత మేరకు సాధిస్తారో చూడాలి. ఇదే కాదు, విభజన చట్టంలో హామీలు పరిష్కరించాలా. నెక్స్ట్ 2 రాష్ట్రాల మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఇదే కాదు, మనం చూసాం మరో జినోమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. వాజ్పేయి హయాంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఎలా అయితే జినోమ్ వ్యాలీ వచ్చిందో, ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ ఇంకో జినోమ్ వ్యాలీగా మారుతుంది.
అట్లాగే అప్పుడు వాజ్పేయి హయాంలో ఇక్కడ సైబరాబాద్ ఎలా అయితే జరిగిందో ఇప్పుడు మోడీ బాబు హయాంలో నీకు తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా మారుతుంది, మళ్ళా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆ ప్రాంతం అవుతుంది, సాఫ్ట్వేర్ అంతా విశాఖలో డెవలప్ అవుతుంది. సైబరాబాద్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ అక్కడ పరిణతి చెందితే ఐటీ అక్కడ కనుక వేళ్ళూనుకున్నట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అదే, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామికంగా వెనుకబడిన పరిస్థితుల్లో పరిశ్రమలు కనుక పుంజుకుంటే, పెట్టుబడులు కనుక మళ్ళీ ఈ 5 ఏళ్లలో తెస్తే, ఏది అప్పుడు మోడీ 1.0లో కనుక ఎలా అయితే కియా తెచ్చాడో ఇప్పుడు ప్రధాని మోడీ వెంట మళ్ళా బాబు పరుగులు తీస్తాడు. మోడీ ఏ ఏ దేశాల్లో పర్యటించాడో ఆ దేశాల్లో వెంటనే చంద్రబాబు ప్రత్యక్షమవుతాడు. మోడీ దేశానికి పెట్టుబడులు ఆ విదేశాల నుంచి రాబడితే చంద్రబాబు ఆ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు రాబడతాడు. యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కంపెనీలన్నీ వస్తాయి, పెట్టుబడుల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నేరగాళ్ల స్వర్గమైంది. క్రిమినల్స్ హెవెన్ని మళ్ళా ఇన్వెస్ట్మెంట్స్ హెవెన్గా చేసే సత్తా బాబుకి మోడీకి మాత్రమే ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.